ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఇండియా నాట్ ఈవెన్ ద సెకండ్ బెస్ట్ టీమ్, థర్డ్ బెస్ట్ టీమ్ కూడా కాదు, ఫోర్త్ బెస్ట్ టీమ్. ఇండియా పైన 3 జట్లు ఉన్నాయి, అవే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 3 జట్లు పాయింట్స్ టేబుల్లోనే కాకుండా ప్యూర్ డామినెన్స్ చూపిస్తూ టీమ్స్ అన్నిటినీ ఓడిస్తూ వచ్చాయి. ఇండియాకి 3 మ్యాచ్లు కీలకంగా మారింది. లాస్ట్ వీక్ చూసుకుంటే ఒకటి ఆస్ట్రేలియాతో, 2 సౌత్ ఆఫ్రికాతో అండ్ మూడోది రాబోయే ఆదివారం వర్సెస్ ఇంగ్లాండ్. ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో ఇండియా ఓడిపోయింది. అంటే ఇండియా అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్. ఇండియాకి సెమీఫైనల్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో లెట్స్ జస్ట్ చెక్ వన్స్. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇండియాకి మంచి రన్ రేట్ ఉంది. బికాజ్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఇండియా చాలా కాన్ఫిడెంట్గా అండ్ వాళ్ళ జోన్లో ఉన్న టీమ్స్ లైక్ శ్రీలంక అండ్ పాకిస్తాన్ని సునాయాసంగా ఓడించి మంచి నెట్ రన్ రేట్ సంపాదించుకుంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాతో క్లోజ్ మ్యాచెస్ అవ్వడం వల్ల నెట్ రన్ రేట్కి పెద్దగా ఎఫెక్ట్ అయితే పడలేదు. సో ఇండియా 4th పొజిషన్లో ఉంది అట్ ద మూమెంట్ విత్ 4 పాయింట్స్. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది. బికాస్ ఆస్ట్రేలియన్ టీమ్ని ఇంకొక టీం డిఫీట్ చేస్తుందా ఈ వరల్డ్ కప్లో అనేదే ఒక పెద్ద క్వశ్చన్. దెర్ ఈస్ ఆస్ట్రేలియన్ టీమ్ విత్ ద లైక్స్ ఆఫ్ అలీసే హేలీ, ఎలీసే పెర్రీ, వీళ్ళందరితో ఆస్ట్రేలియన్ టీంని అసలు కొట్టడం ఇంపాసిబుల్, అసాధ్యం. అలాంటి టాస్క్ ఆర్ అలాంటి రిస్క్ ఏ టీము చేయాలని అయితే అనుకోవడం లేదు. ఇండియా కేమ్ క్లోజ్ అని కూడా కాదు, ఇండియా హ్యాడ్ ద ఛాన్స్. 330 పరుగులు ఇప్పటిదాకా వరల్డ్ కప్ హిస్టరీలో ఏ టీము చేయలేదు, ఇండియా చేసింది. కానీ చేజింగ్లో ఆస్ట్రేలియన్స్ని కొట్టేవాళ్ళు లేరని ఆస్ట్రేలియన్స్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మన బౌలింగ్ వీక్నెస్ ఏదైతే ఉందో, ఆ 5 ఫిక్స్డ్ బౌలర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ప్లస్ మిడిల్ ఓవర్స్లో ఇండియా వెంట్ ఫర్ అ లాట్ ఆఫ్ రన్స్. ఆ స్ట్రైక్ రొటేషన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఆస్ట్రేలియా బ్యాట్స్ డీప్. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ వరల్డ్ కప్ ప్లేయింగ్ టీమ్ బ్యాట్స్ డీప్. ఆస్ట్రేలియాలో 7th డౌన్ 8th డౌన్ వరకు కూడా మీరు ఒక బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే దే కెన్ కాన్ఫిడెంట్లీ ప్లే రివర్స్ స్వీప్ షాట్స్. ఇలా ఉన్న పరిస్థితుల్లో అసలు ఇండియా ఎక్కడ ఉంది? 4th పొజిషన్ ఇన్ ద పాయింట్స్ టేబుల్ అండ్ వీ హ్యావ్ 3 more మ్యాచెస్ టు గో. ఆ 3 మ్యాచ్లు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్. ఆస్ట్రేలియా ఎంత ఫామ్లో అయితే చెలరేగిపోతుందో ఇంగ్లాండ్ కూడా ఇప్పటిదాకా ఓటమి చూడలేదు. బంగ్లాదేశ్తో ఒక నెయిల్ బైటింగ్ ఎన్కౌంటర్ తర్వాత ఇంగ్లాండ్ విల్ ప్లే అగేన్స్ట్ ఇండియా. ఇంగ్లాండ్ ఆర్ ద హెవీ ఫేవరెట్స్. ఎందుకంటే ఒకవేళ ఆస్ట్రేలియాతో మనం గెలిచుంటే మాత్రం మనమే హెవీ ఫేవరెట్స్ అయ్యి ఉంటాం. కానీ మన కాన్ఫిడెన్స్ ఇప్పుడు డౌన్ అండ్ అవుట్ ఉంటుంది. ఇంగ్లాండ్ లాంటి టీమ్ని ఒకవేళ కానీ మనం డిఫీట్ చేసినట్లయితే దెన్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ దిస్ ఇండియన్ ఉమెన్స్ టీమ్. ఒకవేళ ఇండియాతో ఓడిపోతే వీ కెన్ స్టిల్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ ప్రొవైడెడ్ వీ డిఫీట్ న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ని ఓడించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ టీం సెమీఫైనల్స్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియన్ టీమ్ విల్ స్టిల్ రిమైన్ ద 4th బెస్ట్ టీమ్. వరల్డ్ కప్ గెలుస్తామా? దెర్ ఈజ్ నో గ్యారంటీ అట్ ఆల్. బికాస్ మనకంటే పైన 3 డామినెంట్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళని దాటి మనం వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్ ఇప్పటికైతే చాలా తక్కువ ఉన్నాయి. బట్ యూ నెవర్ నో. దిస్ ఇండియన్ టీమ్ ఈజ్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్. And let's share our best wishes for Harmanpreet Kaur and the team.